నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నందు గల నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నివాసం నందు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా 16వ డివిజన్ తెలుగుదేశం నాయకుడు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో మిత్రులు కలిసి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, జయరాజ్, భాస్కర్, శ్రీనివాసులరెడ్డి, మధురెడ్డి, మాధవరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సింహపూరి ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేదానికి పెద్దలు గౌరవనీయులు ముడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి గారిని కలవటానికి మేమంతా కూడా రావడం జరిగింది. వాస్తవంగా అయితే ఇది మన పండగ కాదు. మన పండగ అనేది ఉగాది. మనం ఈ జనవరి 1కి అలవాటు పడిపోయి కారణం కూడా ఏంటంటే ఒక సెంటిమెంట్. ఈరోజు గుడికి వెళ్ళినా, పెద్దోళ్ళని కలిసినా, కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త ఏమన్నా కొన్నా సంవత్సరం అంతా ఇదే విధంగా జరుగుతుంది. ఒక సెంటిమెంట్తో మనం ఈ పండుగని ఇంత స్థాయిలో గొప్పగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం రైతాంగం సుభిక్షంగా ఉండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, ఉద్యోగస్తులు బాగుండాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగుండాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కూటమి నాయకులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోవాలి. ఆ శ్రీ మహావిష్ణు వారికి అనుకూలించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పెద్దలు శ్రీనివాసులరెడ్డి గారు, ముడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి గారికి అనేక విధాల శ్రీ మహావిష్ణు తోడుండి ఎమ్మెల్యే కావాలన్న కోరిక పట్టణ ప్రజల ప్రతి కుటుంబంలో ఉంది. ముడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి మా సేనన్న ఎమ్మెల్యే అనేది ఈనాటికి ప్రతి కుటుంబంలో ఉంది. ఆ శ్రీ మహావిష్ణు వారి కుటుంబానికి తోడుండి ఏదో ఒక రోజు ఎమ్మెల్యే అనేది కావాలని చెప్పి కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా కళాకారుల అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా 16వ డివిజన్ నుంచి ఓటర్స్ ఉండేటటువంటి 9,750 మంది ఓటర్స్ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.